హలో భాస్కర్, వెళ్ళిన పని ఏమైంది? భాస్కర్ వెళ్ళడం కాకపోవడం కూడానా? చక్కే అనుకుంటా. నువ్వు అనుకోవడం వేరే కావడం. వెరీ గుడ్. విజయ, నీ చేత్తో భాస్కర్ ఒక పూలు. చేత్తో ఇస్తే చాలా. ఆ ప్రోగ్రాం తర్వాత. ముందు నెక్స్ట్ ప్రోగ్రాం వినండి. రేపు సాయంత్రం రవీంద్ర భారతిలో పోలీసు క్లబ్ సహాయార్థం మిస్ జ్యోతిలక్ష్మి డాన్స్ ప్రోగ్రాం ఉంది. శ్రీపురం మహారాణి శ్రీమతి ఇందిరాదేవి గారు అధ్యక్షత వహిస్తారు. కోహినూర్ డైమండ్ అంతటి విలువైన డైమండ్స్ పొందిన నెక్లెస్ ఆమె వేసుకొస్తుంది. ఏమిటి గ్యారంటీ? ఈ రోజే ఫేమస్ డైమండ్ మర్చెంట్స్ బసంతలాల్ కంపెనీ వారు ఆమెకు అందజేశారు. ఆడదానికి నగలు చేయించుకోవడంలో లేదు తృప్తి, అవి వేసుకొని 10 మందికి చూపించడంలో ఉంది. ఏమంటాం? కరెక్ట్. కనుక డైమండ్ నెక్లెస్. ఓకే బాస్, మీరు ఇంకేమీ చెప్పక్కర్లా. వెరీ గుడ్. ఇది థియేటర్ ఫ్లాట్. సార్, మీ పర్స్. థ్యాంక్స్. మా పోలీస్ క్లబ్ సహాయార్థం ఏర్పాటు చేసిన నేటి ప్రదర్శనకు మీరందరూ విచ్చేసినందుకు నా ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీపురం జమీందారిణి గారికి, నాట్యతార జ్యోతిలక్ష్మి గారికి మా క్లబ్ తరఫున నా ప్రత్యేక అభినందనాలు. నా నెక్లెస్. ఏంటండి, ఏమైంది? నా నెక్లెస్ ఎవరో దొంగిలించారండి. నెక్లెస్ దొంగిలించారా? ఇప్పుడు ఎవరో కాచేశారు. కానిస్టేబుల్స్, వెంటనే థియేటర్ తలుపులన్నీ మూసివేయండి. ఆ అనుమతి లేనిదే ఎవరిని బయటికి వెళ్ళనివ్వద్దు. మహారాణి గారి డైమండ్ నెక్లెస్ పోయిందట. మీ అందరినీ సోదా చేయవలసి వచ్చినందుకు నేనెంతో విచారిస్తున్నాను. ప్లీజ్ డోంట్ మూవ్. సారీ, తప్పనిసరిగా అందరినీ చెక్ చేయాల్సి వచ్చింది. ఆల్ రైట్, మీ డ్యూటీ మీరు చేయండి. సార్, దొంగ దొరికాడు సార్. దొంగ దొరికాడా? అవును సార్, పారిపోతుండగా పార్కు దగ్గర బీట్ కానిస్టేబుల్ పట్టుకుని ఫోన్ చేశాడు. థ్యాంక్ గాడ్. డోంట్ వరీ. మేడం, మీరేమీ కంగారు పడకండి. క్షణంలో మీ నెక్లెస్ తెస్తాను. కానిస్టేబుల్, కమాన్, ఫాలో మీ. ఆ జేబులో ఉన్న నెక్లెస్ బయటికి తీ. నెక్లెసా? నా దగ్గర ఎక్కడుంది? ఉంది, తీ బయటికి. క్విక్. ఇక తిన్నగా వెళ్ళు. థియేటర్ దగ్గరికి వెళ్లే వరకు ఆగకూడదు. ఈ లోపుగా ఆగావా పిస్టల్ పేలుతుంది, ప్రాణాలు పోతాయి. వెళ్ళు. భలేగా మేనేజ్ చేశాం. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు
నెక్లెస్ కొట్టేసి కమిషనర్ జేబులో వేసి థియేటర్ నుండి బయటికి రప్పించావు. మా వాళ్ళు ఓడిపోవటం ఇదే మొదటిసారి. అందుకు నిన్ను మెచ్చుకుంటున్నాను. కానీ ఎంత తెలివితేటలున్నా ఇలాంటి పనులు ఒంటరిగా చేయటం ఎప్పటికైనా ప్రమాదం. కావాలంటే నువ్వు మాతో చేరు. ఎంత జీతమైనా ఇస్తా. నాన్సెన్స్. జీతానికి పనిచేయవలసిన కర్మ నాకేం లేదు. దట్స్ గుడ్. ఆ స్పిరిటే నేను ఇంత వాణ్ణి చేసింది. జీతం కాదు, వాటా తీసుకో. ఈనాటి నుండి నువ్వు నా పార్ట్నర్. ఓకే? ఓకే. మీట్ మిస్టర్ గోపి. భాస్కర్ ని ఓడించి మనలో ఒకడైన కొత్త హీరో మిస్ విజయ. నమస్తే. నమస్తే. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి, ఇప్పుడే వస్తాను. కొత్త చోటుకు వచ్చినప్పుడు కొత్త అలవాటు నేర్చుకోవాలి. కమాన్. వండర్ఫుల్ మిస్టర్ గోపి, వండర్ఫుల్. ప్లాన్ అంటే అలా ఉండాలి. తెల్లవారేసరికి బ్రహ్మాండమైన బ్యాంకు దోపిడీ అనే పేపర్లన్నీ కోసి పెడుతూ ఉంటాయి. పోలీసులు బెంబేలెత్తిపోతూ ఉంటారు. ఓకే, 12 గంటలకల్లా అందరూ రెడీగా ఉండాలి. గోపి చెప్పినట్టు వినాలి. ఓకే బాస్. Cheers. All the best. Yes, speaking. This is fire station. ఏమిటి? సిటిజన్స్ బ్యాంక్ తగలడిపోతుందా? అలాగే అలాగే, వెంటనే ఫైర్ ఇంజన్ పంపిస్తాం. ఎవరది? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బాస్. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, మిమ్మల్ని మీ కార్ని సోదా చేయాలి. కారణం? అనుమానం. అనవసరంగా పెద్ద మనుషులను అనుమానించకండి. మిస్టర్, ఏ ఆధారం లేకుండా సోదా చేసే అధికారం మాకుందని మీరు తెలుసుకోవాలి. అందువల్ల మాకు జరిగే కష్ట నష్టాలకు మీరే బాధ్యులవుతారు. డజంట్ మ్యాటర్. వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకొనివ్వండి. కమాన్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. కానిస్టేబుల్, టిక్కి చెక్ చేయి. కమాన్, పిక్. ప్లీజ్. సార్ అయిపోయిందా సార్? సారీ జెంటిల్మెన్, మిమ్మల్ని అనవసరం శ్రమ పెట్టాను. ఇంకా మీరే అనవసరంగా శ్రమ పడ్డారు. ఆల్ రైట్, యూ కెన్ గో. థ్యాంక్ యూ. మోసం.
కనీసం పోలీసులతో లాలూచి పడ్డ మనిషి ఉన్నాడు. లేకపోతే మనం బ్యాంకు దోచిన 10 నిమిషాలు కమిషనర్ మన కారునే ఫాలో చేసి ఎందుకు సోదా చేస్తాడు? ఎవడు వాడు చెప్పండి. మర్యాదగా బయటపడ్డారా సరే, లేదా ఎలా కనిపెట్టాలో ఏం చేయాలో నాకు తెలుసు. కమా 5 నిమిషాల టైం ఇస్తున్నాను. సార్, మేమంతా పాతవాళ్ళం, మీ దగ్గర చాలా కాలంగా ఉంటున్నాం. మా గురించి మీకు బాగా తెలుసు. కొత్తగా చేరింది గోపి ఒక్కడే. ఏ కొత్తవాడే చేయాలా? పాతవాళ్ళు చేయకూడదా? భాస్కర్ కనిపించడం లేదు, అతను ఎందుకు చేసి ఉండకూడదు? మిస్టర్, భాస్కర్ గురించి నువ్వు మాకు చెప్పక్కర్లేదు. అతను ప్రాణం పోయినా ద్రోహం చేయి. రుజువు ఏమిటి? కమా. థ్యాంక్ యూ. గోపి, ఇలాంటి ద్రోహం ఏదైనా జరగవచ్చుననే అనుమానంతో అసలు పెట్టెను ముందే భాస్కర్ ద్వారా దాటించేశాను. అది సురక్షితంగా చేరింది. ఇప్పుడేమంటావు? భాస్కర్ నిజాయితీని ఒప్పుకుంటావా? ఏమిటి సార్, ఇతను నన్ను అనుమానిస్తున్నాడే? నా సంగతి ఇతనికి తెలియకపోయినా ఇతని సంగతి నాకు బాగా తెలుసు. ఏం తెలుసు? ఏం తెలుసా? మాలో ఒకటిగా ఉంటూ మమ్మల్ని నమ్మించి తడిగుడ్డతో గొంతు కాయాలని చూస్తున్నావు. నిజం చెప్పు. భాస్కర్, తొందరపడ్డాం. తొందరపడ్డం కాదు బాస్, ఎవరు నమ్మకస్తులో ఎవరు నమ్మక ద్రోహులో ఇక్కడే తేలిపోవాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. గోపి సిఐడి, కావాలంటే ఇక్కడ పెట్టి పేడ సోదా చేయండి. భాస్కర్, చెక్ చేయడం అంటూ వస్తే అందరినీ చెక్ చేయాలి. మాకేమీ అభ్యంతరం లేదు బాస్. నాకు అంతకంటే అభ్యంతరం లేదు. ఆహా, సిఐడి ఐడెంటిఫికేషన్ కార్డు. ఏమిటిది? సార్, నాకు తెలియదు సార్, నిజంగా నాకు తెలియదు సార్. ఈ కార్డు నా పెట్లోకి ఎలా వచ్చిందో ఏమో. తెలీదు? త్వరలోనే తెలుస్తుంది. వీడిని తీసుకెళ్లి దండల్లో పారేయండి. మిస్టర్ గోపి, నిప్పొక చోట పొగొక చోట అయింది. ఐఎమ్ వెరీ సారీ. భాస్కర్, నువ్వు గోపిని అనుమానించడం చాలా పొరపాటు. ఇట్స్ ఆల్ రైట్. జరిగిందేదో జరిగింది, అంతా మర్చిపోండి. కమ్ ఆన్, బీ ఫ్రెండ్స్. భాస్కర్, భాస్కర్, అబ్బా, ఎన్నాళ్ళకు వచ్చావు భాస్కర్? నీకోసం ప్రతి రాత్రి ఎదురు చూస్తూ కూర్చోవడం, తెల్లవారుజామున నాకే తెలియకుండా ఎప్పుడూ నిద్రపోవడం. 8 గంటలైనా నిద్ర లేవని నిన్ను మీ తాతగారు కోపడ్డం, అంతేనా? నీకే నవ్వులాటగానే ఉంటుంది. నీకు మాత్రం వ్యాపారం అంటే నవ్వులాటగా లేదు. ఒక ఊరా ఒక దేశమా? ఆఫ్రికా, అమెరికా, జపాన్, జర్మనీ, హాంకాంగ్, బ్యాంకాంగ్ అన్ని తిరిగి ఈ రోజు సిటీకి వచ్చాను. రాగానే దేవి గారి దర్శనం కోసం ఇక్కడ. ఓ, 12 అయింది. అరుణా, ఇక్కడ ఉండకూడదు. ఇంట్లో ఎవరన్నా లేచి చూశారంటే? చూడలేదు. నో, రచ్చకెక్కితే ప్రేమలో ముచ్చటుండదు. వెళ్ళు. రేపు కాస్త కందరాడే వస్తాగా. నిజమా? తప్పకుండా. గుడ్ నైట్. గుడ్ నైట్. అరుణ, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళదక్క.
ఇక్కడే ఉన్నానుగా. నిజం చెప్పు. అక్క, నేను ఇప్పుడు అక్కను కాను, అమ్మను. అమ్మకైతే అబద్ధం చెప్పగలవా? అది కాదక్క. ఏమిటంటే ఏదైనా సరే చెప్పమ్మా, పర్వాలేదు. అక్క, నేను కొన్ని ప్రేమిస్తున్నాను. ఎవరమ్మా అతను? భాస్కర్ అని పట్నంలో పెద్ద వ్యాపారం చేస్తున్నారు. ఆ ఎదురుగా తోట బంగ్లా అంతా ఆయనే